ఓకే. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే మామూలుగా మన పీసీ అంటే వెబ్ యాప్స్లో మన డెస్క్టాప్ యాప్స్లలో టేబుల్ అంటే ఏంటి అంటే లైక్ రోస్ అండ్ కాలమ్స్ కదా, కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. మీరు ఎక్సెల్ తీసుకున్నా కానీ యాక్సెస్ తీసుకున్నా కానీ దాంట్లో ఏముంటాయి మనకు రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా. అదొక టేబుల్ అనుకుంటే అదొక రోస్ అండ్ కాలమ్స్ కదా. బట్ ఇక్కడ మొబైల్ అప్లికేషన్స్కి వచ్చేసి ఏంటి అంటే ఇది పోర్టబుల్ డివైస్ కదా. ఇవన్నీ కూడా ఐప్యాడ్ అయినా కానివ్వండి, ఐఫోన్ అయినా కానివ్వండి, లేకపోతే ట్యాబ్స్ అయినా కానివ్వండి, మామూలు ఆండ్రాయిడ్ ఫోన్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ ఏంటి మనకు లైక్ పోర్టబుల్ డివైస్ కాబట్టి మనకి ఇక్కడ ఏంటి అంటే టేబుల్లో రోస్ మాత్రమే ఉంటాయి, కాలమ్స్ ఉండవు మనకు. రోస్ మాత్రమే ఉంటాయి. సో ఇలా కాలమ్స్ మనం ఎందుకు చేయట్లేదు అంటే రిప్రజెంట్ చేయట్లేదు అంటే ఎలా చేస్తున్నామంటే లైక్ ఫస్ట్ రోస్ చేసి డిస్ప్లే చేస్తాం మనం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ వేరే పేజ్లో డిస్క్రిప్షన్ చూపిస్తాం అనమాట ఇలాగా. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, మన పోర్టబుల్ డివైస్ కాబట్టి కాలమ్స్ డిస్ప్లే చేసేదానికి మనకు స్పేస్ అనేది సరిపోదు అనమాట ఇక్కడ. అందుకని ఏం చేస్తున్నాం, ఓన్లీ ఇన్ దిస్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వీఆర్ డిఫైనింగ్ ద టేబుల్ యాజ్ కలెక్షన్ ఆఫ్ రోస్. అంతే, ఇంకా కలెక్షన్ ఆఫ్ రోస్ కానీ చెప్పుకుంటాం మనం దీన్ని. మనం కాలమ్స్ ఉంటాం మనకి దీనిలో. ఓకే. సో మనం ఇక్కడ డిస్ప్లే చేసేది అంటే మన క్లాస్ ఏంటి అంటే మనం లిస్ట్ చూపిస్తున్న మన క్లాస్ ఏంటి అంటే యూఐ టేబుల్ అనే క్లాస్ ఉంటుంది. మీకు అది అయిపోయింది కదండి, పిన్స్ అయిపోయింది కదా? అవ్వలేదండి. పిన్స్ కనెక్షన్ చెప్పలేదా మీకు? అదే స్క్రీన్ మీద పొజిషన్ ఉంది కదా. ఓకే ఫైన్. అయితే ఒక పని చేద్దాం మరి ఇవాళ ఫస్ట్ స్క్రీన్స్ అంటే పిన్స్ అనేవి ఎలా కనెక్ట్ చేద్దాం చూద్దాం. ఆటో లేఅవుట్ ఇష్యూస్, ఆటో లేఅవుట్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో చూద్దాం. ఓకే, దాని తర్వాత లిస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇది ముందు ఈ పిన్స్ అనేవి ఎలా పెట్టాలో తెలుసుకున్నాం అనుకోండి, మనం ఇక ఏ కంట్రోల్ తీసుకున్నా కానీ అవే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీ బ్యాచ్ లోనే ఏదో బ్యాచ్ లో అడిగారబ్బా, నేనే అడిగాను కార్తిక్ గారు. అది నాకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది, రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది ఎట్లా అంటే. ఇప్పుడు మనకు క్యాన్వాస్ ఉందేమో ఇంత పెద్దగా ఉంది, అలా తీసుకున్నప్పుడేమో అది వచ్చేసరికి మీకు లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అని చెప్పారు, రైట్కి వెళ్ళిపోతుంది అని చెప్పారు కదా. అవును. యాక్చువల్ దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తామంటే పిన్స్ అనే కాన్సెప్ట్ ఉంది మనకు, ఆటో లేఅవుట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఎలా చూద్దాం. ఓకే, దానికోసం ఆటో లేఅవుట్, దీన్ని ఆటో లేఅవుట్స్ అని ఎందుకు అంటున్నామంటే that means we are laying out the controls, that means we are laying out the views automatically. Okay, by connecting the pins what we are doing actually, the views are laid out automatically. మీకు ఏ క్యాన్వాస్ లో అయితే పెట్టారో మనం వాటికి పిన్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటే మీరు ఏ స్క్రీన్ లో చూసినప్పటికి కూడా ఆ వ్యూస్ అనేవి అలాగే మనకు కనబడతాయి అనమాట. లైక్ ఏంటి అంటే ఇప్పుడు మీరు మిడిల్లో పెట్టారు, ఒక వ్యూని తీసుకెళ్ళి మిడిల్లో పెట్టారు, అప్పుడేమో మళ్ళీ మీరు ఐప్యాడ్లో తీసుకున్నా కానీ ఐఫోన్లో తీసుకున్నా కానీ ఏ రిజల్యూషన్ తీసుకున్నా కానీ ఏం కావాలి కంపల్సరీగా, ఎందుకంటే మీకు డివైస్ అనేవి చాలా అంటే ఒకే రిజల్యూషన్తో ఉండవు కదా, ఒకే స్క్రీన్ అండ్ ఒకే విడ్త్ అండ్ హైట్తో ఉండవు కదా. ఇప్పుడు ఐప్యాడ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఐప్యాడ్ మినీ ఉంది, ఐప్యాడ్ రెటీనా ఉంది, 2 ఉన్నాయి కదా. దాంట్లో కూడా మీకు ఏమున్నాయి, విడ్త్ అండ్ హైట్ వేరే వేరే ఉంటాయి. అలాగే మీరు ఐఫోన్ 4S తీసుకున్నప్పటికీ 5S తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది, మళ్ళీ 6కి 6+ కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో వీటన్నిటిలో మనకు అప్లికేషన్ అనేది మీ వ్యూ అనేది అదే కనిపించాలంటే మీరు ఏం చేస్తారు, పిన్స్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఆటో లేఅవుట్స్ అంటాము. ఆటో లేఅవుట్స్ శాంపుల్ ఉందా. సో యాక్చువల్గా ఏంటంటే ఆటో లేఅవుట్స్ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంచెం లాజిక్ ఆలోచించాలి మనం. లాజిక్ అంటే పెద్ద లాజిక్ ఏం లేదు, లైక్ పిన్స్ అనేవి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది కొంచెం మనం కేర్ తీసుకోవాలి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు స్టోరీ బోర్డ్కి వెళ్ళండి. స్టోరీ బోర్డ్కి వెళ్ళేసేసి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక లేబుల్ తీసుకుందాం, ఆ లేబుల్ పైన ఆపరేట్ చేద్దాం. లేబుల్ ఉంది కదా, ఈ లేబుల్ మిడిల్లో పెట్టాను ఇప్పుడు నేను కదా. చూడండి మనకు ఆ బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయి. ఆ బ్లూ లైన్స్ ఏంటి అంటే మనకు మిడిల్లో ఉన్నట్టు లెక్క. కాకపోతే ఏంటి ఇప్పుడు వేరే స్క్రీన్స్ కి అంటే ఇప్పుడు ఈ క్యాన్వాస్ అనేది మనకి యాక్చువల్గా ఏంటి అంటే 600 x 600 బిట్స్ అండ్ హైట్ తో ఉంటుంది.
దీని సైజ్ ఎంత? ఓకే 600 x 600 విడ్త్ అండ్ హైట్. బట్ ఏంటి ఇప్పుడు ఒకవేళ మీకు ఏ డివైస్ అయినా కానీ 600 x 600 విడ్త్ అండ్ హైట్ తో ఉంటే అప్పుడు మీకు ఏమవుతుంది, ఈ లేబుల్ అనేది మీకు ఖచ్చితంగా అదే సెంటర్ లో ఉంటుంది. బట్ మనకి ఏమవుతుంది, మన డివైస్ బట్టి విడ్త్ అండ్ హైట్ మారుతూ ఉంటుంది కదా. ఓకే మనకి యాక్చువల్గా ఏంటి అంటే 4S కి 320 x 480 ఉంటుంది విడ్త్ అండ్ హైట్. ఓకే అప్ టు 4S వరకు 320 x 480 ఉంటుంది. మీరు అదే ఇప్పుడు ఐఫోన్ 5S తీసుకున్నారు అనుకోండి, విత్ 320 ఉంటుంది. కాకపోతే ఏంటి 368 హైట్ ఉంటుంది. ఓకే ఓకే, అలాగే మీరు 6+ తీసుకున్నారు అనుకోండి 350 ఎంత ఉంటుంది అప్పుడు దాని విడ్త్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దాని హైట్ ఎంత ఉంటుంది అంటే లైక్ 750 ఎంత ఉంటుంది పిక్సెల్స్. మనం అన్ని కూడా మన స్టాండర్డ్స్ ఏంటి అంటే పిక్సెల్స్. ఇక్కడ ఇంచెస్ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే పిక్సెల్స్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్కడుందో తెలుసుకోవడానికి ఏం చేస్తారు, అసలు దీని పొజిషన్ ఎక్కడ తెలుసుకోవడానికి సింపుల్ గా ఇక్కడికి వెళ్ళండి. ఇదేమో మనకి ఏంటి అంటే అట్రిబ్యూట్ ఇన్స్పెక్టర్ అంటాం దీన్ని, ఈ బటన్ ని. ఈ అట్రిబ్యూట్ ఇన్స్పెక్టర్ లో ఏముంటాయి మీకు, మీరు పర్టికులర్ వ్యూని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి దానిలో. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం యూఐ లేబుల్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ ని ట్యాప్ చేసాం కాబట్టి, సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దానికి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ఇవన్నీ. మరి ఇదేంటి ఇదేంటి అంటే మీకు సైజ్ ఇన్స్పెక్టర్. ఈ సైజ్ ఇన్స్పెక్టర్లు ఏముంటాయంటే మీకు పర్టికులర్ గా ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యూ అంటే వ్యూ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ కి దాని ఫ్రేమింగ్ ఏంటి, ఓకే, దాని విడ్త్ ఏంటి, సైజ్ ఏంటి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. అండ్ మీరు ఏదైనా పిన్స్ కనెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి పిన్స్ కి ఆ ప్యాడింగ్ ఎలా ఉంది అని దీంట్లో చూసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం పక్కదాన్ని ఏమంటామంటే కనెక్షన్ ఇన్స్పెక్టర్ అంటాము. కనెక్షన్స్ అనేవి మీకు తర్వాత చెప్తాను. ఓకే, అండ్ దీన్ని ఏమంటాము ఐడెంటిటీ ఇన్స్పెక్టర్ అంటాము. ఈ ఐడెంటిటీ ఇన్స్పెక్టర్ లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు డ్రాగ్ చేసిన వ్యూ అనేది ఏ క్లాస్ సంబంధించింది, ఓకే మీరు ఇప్పుడు డ్రాగ్ చేసుకున్న వ్యూ అనేది ఏ క్లాస్ సంబంధించింది. ఇప్పుడు ఇది ఏ క్లాస్ సంబంధించింది, యూఐ లేబుల్ సంబంధించింది. ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటి మీకు హెల్ప్ ఇన్స్పెక్టర్ అంటే ఇప్పుడు మీరు తీసుకున్న వ్యూ అనేది దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది ఇక్కడ. అంటే స్మాల్ డిస్క్రిప్షన్, మొత్తం ఉండదు, స్మాల్ చిన్నగా ఉంటుంది డిస్క్రిప్షన్ అనేది. దీని గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. యూఐ లేబుల్ క్లాస్ ఇంప్లిమెంట్స్ ఇన్ ద రీడ్ ఓన్లీ టెక్స్ట్ వ్యూ, ఇదంతా దీంట్లో ఉంటుంది డిస్క్రిప్షన్ అనేది. అండ్ ఇదేంటి ఇంకా దీన్ని ఏమంటామంటే ఫైల్ ఇన్స్పెక్టర్ అంటాము. ఈ ఫైల్ ఇన్స్పెక్టర్ లో లైక్ ఏంటి అంటే దీని పాత్ ఎక్కడ ఉంటుంది, ఈ ఆబ్జెక్ట్ పాత్ ఎక్కడ ఉంటుంది, అంటే ఈ క్లాస్ అనేది ఎక్కడ డిఫైన్ చేయబడింది, దీని ఫుల్ పాత్ అనేది ఎక్కడ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి దీని సైజ్ అండ్ దీని ఫ్రేమ్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఇది ఎక్కడుంది ఇప్పుడు, ఎక్స్ అనేది 279 దగ్గర ఉంది. ఎగ్జాక్ట్ గా దీని ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, ఇది దీని ఎక్స్ వాల్యూ ఇది. వై వాల్యూ ఎంత ఉంది, 218 అని ఉంది. అలాగే మనకు దీని విడ్త్ ఎంత ఉంది, 42 ఉంది. హైట్ ఎంత ఉంది, 21 ఉంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు దీన్ని ఐఫోన్ 6 ఉంది కదా మనకు, ఆటోమేటిక్ గా దీన్ని రన్ చేశారు అనుకోండి, ఏమవుతుంది, ఇది యాక్చువల్గా మనకి 50 అంటే దీని స్కేలింగ్ అనేది 50 ఉంది, జూమింగ్ అనేది. నేను 100 పెట్టేస్తాను చూడండి, 100. ఒకసారి చూడండి అబ్బా, ఇక్కడ ఎక్కడ వచ్చింది మనకి, ఎగ్జాక్ట్లీ. బట్ దీని విడ్త్ ఎంత ఉంటుంది అంటే మన ఐఫోన్ 6 ఇది 350 బిలో 400 ఉంటుంది అబ్బా, నాకు అంత ఐడియా లేదు. బిలో 400 ఉంటుంది. 375 ఐఫోన్ 6 ఇది 375 ఉంటుంది మీకు విడ్త్ అనేది. ఓకే,
375 ఉంటుంది. 1334 అంటే 1334 సగం ఎంత? 670 ఎంత ఉంటుండొచ్చు. 667. ఓకే 667 ఉంటుంది. బట్ ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఈ 600 ఇంటూ 600 లో ఇప్పుడు మనం లేబుల్ అనేది ఎక్కడ ప్లేస్ అయింది? 279 289 దగ్గర ప్లేస్ అయింది కదా. బట్ మన స్క్రీన్ ఎంత ఉంది? మన దీని విడ్త్ ఎంత ఉంది? 640 అనుకుందాం. ఓకే ఓకే, మనకి ఇది వర్టికల్ గా చూసుకుంటేనేమో ఎలా ఉంది? మిడిల్ లో ఉన్నట్టుగానే ఉంది, అవునా? లేబుల్. బట్ ఏంటి మరి మన విడ్త్ ఏమైంది? 375 ఉంది కదా. దాంట్లో ఓకే, మన క్యాన్వాస్ లో ఓకే, మన క్యాన్వాస్ లో ఎలా ఉంది? 600 into 600 లో అది మిడిల్ లో ఉంది ఇప్పుడు. బట్ మనకేంటి ఇది 375 into 640 కదా. మరి దాని ప్రకారమే ఉండాలి కదా ఇది. ఎనీహౌ మీరు ఎక్కడ తీసుకున్నా కానీ, ఏ క్యాన్వాస్ లో తీసుకున్నా కానీ, ఇప్పుడు ఏ ఫ్రేమ్ లో సెట్ చేసుకున్నా కానీ ఇది కరెక్ట్ గా మెయింటైన్ చేయాల్సింది ఏంటి? ఎక్సెప్ట్ 379 ఉండాలి, 279 ఉండాలి కంపల్సరీగా. మీరు ఎక్కడ దేంట్లో తీసుకున్నా కానీ అంతే ఉండాలి. ఇంకా ఎందుకు అంటే వీ హ్యావ్ నాట్ డిఫైన్డ్ ఎనీ పిన్స్ టు దాట్. మనము ఇప్పటి వరకు దానికి ఏం పిన్స్ ఇవ్వలేదు. వీ హ్యావెంట్ కనెక్టెడ్ ఎనీ పిన్స్ టు దాట్. ఆ వ్యూకి మనం ఏం పిన్స్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే ఎక్స్ వాల్యూ అది ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఐప్యాడ్ లో రన్ చేద్దాం. ఐప్యాడ్ లో రన్ చేద్దాం, ఎలా ఉంటుంది చూద్దాం. సందీప్ మ్యూట్ చేయ. మిడిల్ లోకి రావడం అని కాదు, మనకి ఇదేంటి అంటే కొంచెం ఇటువైపుగానే వచ్చింది. ఇంకా లెఫ్ట్ సైడ్ కి వచ్చింది చూడండి, మిడిల్ లోకి రాలేదు ఇంకా కదా. అవును. సో మీకు ఏంటి అంటే కరెక్ట్ గా ఫాలో అవ్వాల్సింది ఇది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఏం పిన్స్ కనెక్ట్ చేయలేదు కాబట్టి. ఓకే, ఏవైతే మనం ప్రాపర్టీస్ అక్కడ ఫ్రేమ్ సెట్ చేసామో అదే ఫ్రేమ్ ఇక్కడ ఫాలో అవుతుంది అంతే ఇంకా. ఓకే, దానికోసం మనం ఏం చేస్తామంటే, అంటే మీరు క్యాన్వాస్ లో ఏం సెట్ చేస్తారు? ఇప్పుడు సెంటర్ రావాలని చెప్పేసి సెట్ చేస్తారు కదా అనుకుంటారు. ఇప్పుడు అనుకుంటారు కదా మీరు ఏ ఫ్రేమ్ లో అంటే ఏ డివైస్ లో తీసుకున్నా కంపల్సరీ మీకు ఏం రావాలి? ఇది మిడిల్ లోనే ఉండాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారు అంటే పిన్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ పిన్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి యాక్చువల్ గా పిన్స్ అనేవి మనం ఇప్పుడు మాట్లాడుకునే పిన్స్ 6 టైప్స్ ఉంటాయి. ఆ 6 టైప్స్ ఏంటి అంటే ఒకటేమో దాని ఏమంటాము, టాప్ స్పేస్ కంటైనర్. దీని ఏమంటాము, ఇక్కడ చూడండి, టాప్ స్పేస్ టు కంటైనర్ అంటాము. ఓకే, టాప్ స్పేసింగ్ ఉంటుంది, లీడింగ్ స్పేస్ ఉంటుంది, ట్రైలింగ్ స్పేస్ ఉంటుంది, బాటమ్ స్పేస్ ఉంటుంది. అంటే ఇదంతా ప్యాడింగ్ అనమాట, మనం ఇచ్చేదంతా ప్యాడింగ్. ఓకే, ఈ ప్యాడింగ్ అనేది మీకు టాప్ నుంచి ఎంత ఉండాలి, లెఫ్ట్ నుంచి ఎంత ఉండాలి, రైట్ నుంచి ఎంత ఉండాలి, బాటమ్ నుంచి ఎంత ఉండాలి, ఇవే మీకు ఏం చెప్తుందంటే టాప్ స్పేస్. లీడింగ్ స్పేస్ అంటేనేమో లెఫ్ట్ నుంచి, ట్రైలింగ్ స్పేస్ అంటేనేమో రైట్ నుంచి, బాటమ్ స్పేస్ అంటేనేమో బాటమ్ నుంచి మీకు. ఓకే, ఇవి మీకు 4 టైప్స్ ఉంటాయి. ఇది 4 సైడ్స్. ఓకే, అవి కాకుండా మీకు సెంటర్ అలైన్మెంట్ చేసుకోవాలంటే 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ, హారిజాంటల్లీ సెంటర్, వర్టికల్లీ సెంటర్, ఇవి 2 ఉంటాయి. మనము యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ 6 టైప్స్ ఆఫ్ పిన్స్. పిన్స్ మనం ఏమంటామంటే కాన్స్టెంట్స్ అంటాము. ఇక్కడ చూసారా, ఇది కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ మనం ఏమంటాం, పిన్స్ అనొచ్చు. ఓకే, ఈ పిన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి? 6 టైప్స్ ఉంటాయి. ఆ 6 టైప్స్ ఏంటి? 4 సైడ్స్ కేమో 4 ఉంటాయి. అవేంటి? టాప్ స్పేస్, లీడింగ్ స్పేస్, ట్రైలింగ్ స్పేస్, బాటమ్ స్పేస్. ఓకే, ఇంకా సెంటర్ గా అలైన్మెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి మీరు? వర్టికల్ సెంటర్, హారిజాంటల్ సెంటర్ ఉంటాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సెంటర్ కి అలైన్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ద వర్టికల్ సెంటర్ అండ్ హారిజాంటల్ సెంటర్. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 3 టైప్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కింద ఈ 3.
ఈ మూడిట్లో మనకి అలైన్మెంట్ అనేది ఇది. ఓకే, ఈ రెండింటిని మీరు చెక్ చేసుకోవాలి ఇప్పుడు. ఇది హారిజాంటల్ సెంటర్, ఇది వర్టికల్ సెంటర్. రెండింటిని మీరు చెక్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి. ఓకే. చూసారా? ఇప్పుడు మీకు ఏమవుతుందంటే యాక్చువల్గా మీకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది కన్సిడర్ అవ్వదు. అంటే డివైస్ వాల్యూ వై వాల్యూ అనేది వమిట్ అయిపోతాయి, మీకు ఇగ్నోర్ అయిపోతాయి. మీకు ఓన్లీ ఇది ఏం చూసుకుంటుంది అంటే మీరు ఆబ్జెక్ట్ అనేది సెంటర్లో ఎలిమెంట్ అవ్వాలి అంతే. ఇంకా మీరు ఏ డివైస్ తీసుకున్నప్పుడు కూడా సెంటర్లో ఎలిమెంట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, అదే ఐఫోన్లో రన్ చేస్తున్నాను నేను. దాని తర్వాతకి ఐఫోన్లో రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఉంది అది, యా ఇక్కడ చూడండి. ఓపెన్ చేద్దాం, స్కేల్ లెక్కిద్దాం. 50%. యా ఇక్కడ చూడండి ఒకసారి, కొంచెం తగ్గిద్దాము. 25. ఇది మీకు ఐప్యాడ్ రెటీనా సెంటర్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేద్దాము అంటే ఐప్యాడ్ రెటీనా కాకుండా ఐఫోన్ 4S పెడదాము. 4S చూడండి ఒకసారి, సెంటర్కి వచ్చిందా? ఇలా అనమాట. ఇప్పుడు ఇది విడ్త్ కానీ హైట్ కానీ ఏం చూసుకోదు. ఇంకా మనం అక్కడ సెంటర్లో ఇచ్చినాం కాబట్టి సెంటర్లోనే పెట్టేస్తుంది అంతే. ఇంకా అలా కాదు, మీకు ఈ లేబుల్ అనేది ఒక అంటే బాటమ్ నుంచి లేకపోతే టాప్ నుంచి లేకపోతే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఏదైనా ప్యాడింగ్ రావాలనుకుంటే ఏం చేస్తారు, ఇవన్నీ తీసేయండి. ఎలా తీసేస్తారు? దీన్ని డిలీట్ చేయండి, సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. అలా కాదు, మొత్తం ఒకసారి డిలీట్ చేసుకొని ఏం చేస్తారు, ఇలా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఉంది కదా మనకు రిజాల్వ్ ఆటో లేఅవుట్ ఇష్యూ అని, ఈ బటన్ క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న బటన్కి అయితేనేమో ఈ పై సెక్షన్ అర్థమవుతుందండి. మీరు సెలెక్ట్ చేసుకున్న బటన్లో అయితే, మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యూలో అయితే మాత్రం పై సెక్షన్, లేదు అన్నిట్లలో ఉండాలనుకుంటే ఇది. మీ క్యాన్వాస్లో అన్నిటికీ అప్లై అవ్వాలనుకుంటే ఇది. ఓకే, ఇప్పుడు నా సెలెక్టెడ్ వ్యూకే కావాలి కాబట్టి నేను క్లియర్ కాన్స్టెంట్ అంటాను. అంటే మొత్తం పిన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. చూడండి అయిపోయా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే టాప్ నుంచి నాకు ఒక 100 పిక్సెల్ రావాలి. టాప్ నుంచి నాకు 100 పిక్సెల్ రావాలి. అలాగే నాకు లెఫ్ట్ నుంచి ఒక 10 పిక్సెల్ ఉండాలి. రైట్ నుంచి ఒక 10 పిక్సెల్ ఉండాలి. ఓకే, ఫస్ట్ దీన్ని ఎక్స్ వాల్యూ 10 చేసుకుందాము. వై వాల్యూ ఎంత కావాలి, నాకు 100 కావాలి. ఓకే, యా విత్ ఓకే. ఓకే, ఇది ఇప్పుడు నాకు ఓకే. ఇప్పుడు ఇలా పెట్టాం, కరెక్టే ఉంది. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దామండి. ఓకే, ఇలా ఇచ్చాను నేను. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ చూస్తే నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఏంటది, టాప్ నుంచి 100 ఇచ్చాము, లెఫ్ట్ నుంచి 100 ఇచ్చాము, రైట్ నుంచి 100 ఇచ్చాము, బాగానే ఉంది. బట్ ఏంటి, ఇప్పుడు మీరు ఐఫోన్ 4లో రన్ చేస్తే దీన్ని ఎగ్జాక్ట్గా మీకు రైట్ నుంచి రైట్కి అది కొంచెం వెళ్ళిపోతుంది కదా, ఓవర్ లేఅవుట్ అవుతుంది అది కదా. అంటే మీకు ఆ వ్యూ అనేది ఏమవుతుంది, సమ్ పార్ట్ ఆఫ్ ద వ్యూ అనేది మిస్ అవుతుంది. ఓకే, దానికోసం మనం ఏం చేస్తాము, పిన్స్ అని కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో దీనికోసం ఏం చేయాలి, మనం ఇక్కడ చూడండి ఈ మిడిల్లో ఇప్పుడు ఇది మనం పిన్స్ కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి, అంటే మనకు 4 సైడ్స్ కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తున్నాము, మిడిల్ వన్ తీసుకుంటున్నాము ఇప్పుడు. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా కనెక్ట్ చేసుకునేటప్పుడు ఈ కాన్స్టెంట్ మార్జిన్స్ ఉందా, దీన్ని అన్చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే మీరు ఇలా పిన్స్ కనెక్ట్ చేసి మీరు iOS 7లో రన్ చేశారనుకోండి, అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే iOS 8లో రన్ చేస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ iOS 7లో రన్ చేస్తే మాత్రం క్రాష్ అయిపోతుంది మీకు.
దేనివల్ల అంటారు? దేనివల్ల అంటే మనకి యాక్చువల్గా ఏంటి అంటే ఈ ప్యాడింగ్ అనేది ఎక్స్ట్రా ప్యాడింగ్ తీసుకుంటుంది iOS 8లో. ఓకే. ఎక్స్ట్రా 16 పిక్సెల్ ప్యాడింగ్ తీసుకుంటుంది అనమాట. ఓకే. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, 6 పిక్సెల్ ప్యాడింగ్. ఓకే, సో మనకి ఏమవుతుంది, ఇది మనకు దాంట్లో మన iOS 7 రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 6 పిక్సెల్ కాస్త మనకు అక్కడ దాన్ని ఏమంటే డిటెక్ట్ అవ్వదు, కాబట్టి ఈ వ్యూస్ అనేవి మనకు డిటెక్ట్ అవ్వవు అక్కడ మనకు. ఓకే. ఈ 6 పిక్సెల్ ప్యాడింగ్ అనేది మనకు iOS 7లో డిటెక్ట్ అవ్వదు కాబట్టి మనకి ఏమవుతుంది, క్రాష్ అయిపోతుంది. ఓకే, అందుకని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే ఓన్లీ దీన్ని తీసేసేసి ఇది 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 కనెక్ట్ చేస్తున్నాం, బాగానే ఉంటుంది. మరి ఇప్పుడు నాకు ఏమవ్వాలి, ఇప్పుడు కిందిది కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏమవుతుంది నాకు, 479 కింద నుంచి వస్తుంది. అంతేనా? ఓకే, కంప్రెస్ అయిపోతుంది అనుకుంటా, పైది కిందది కన్స్ట్రెంట్ వచ్చి. మనకేంటి అంటే iPhone 4S హైట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉంది, 480 ఉంది. iPhone 4S కి హైట్ 480 ఉంది, బాగానే ఉంది. మరి ఇప్పుడు పైనుంచి మీకు ప్యాడింగ్ ఎంత వచ్చిందని చూడండి ఒకసారి, 80 వచ్చింది, అవునా? కింద నుంచి ప్యాడింగ్ ఎంత వచ్చింది, 479 వచ్చింది. సరే 480 అనుకోండి, 480 ప్లస్ 80 ఎంత, 560 వచ్చింది. 560 ప్లస్ 560 వచ్చిందండి. ఇప్పుడు మీకు దాని ఉన్న హైటే మీకు 480 ఉంది, అవునా? iPhone 4S కు ఉన్న హైటే 480 ఉంది. మరి ఇప్పుడు ఈ 560 అనేది ఎక్కడి నుంచి వస్తుందండి, అది పైనుంచి 80 కంప్రెస్ అవుతుంది, అంటే పైనుంచి 80 వస్తుంది మీకు, కింద నుంచి మరి 480 వస్తుంది. అంటే ఏమవుతుంది, కింద నుంచి వచ్చే కాన్స్టెంట్ అనేది మీకు ఏమవుతుంది, దాన్ని కంప్రెస్ చేస్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మీ హైట్ అనేది యాక్చువల్గా హైట్ ఎంత ఉంది, 480 ఉంది. కరెక్ట్. ఇప్పుడు పైనుంచి 80 అంటే కరెక్టే వస్తుంది. కాకపోతే ఏమవుతుంది, 480 అంటే ఏంటండి రెసల్యూషన్ అంటున్నారా 480 అంటే, లేకపోతే ఫిజికల్ ఎంత అంటున్నారా? హైటే ఉంటుంది మీకు, అది మొత్తం హైట్ 480 ఉంటుంది. రెజల్యూషన్ కదా. రిజల్యూషన్ అంటే మీకు యాక్చువల్గా రిజల్యూషన్ అంటే మనకు రెటినా డిస్ప్లే కాబట్టి *2 ఉంటుంది, అంటే 960 ఉంటుంది. ఓహో, ఓకే. సో 2 times ఉంటుంది అంటారు మీరు హైట్. రెటినా డిస్ప్లే కాబట్టి 2 times ఉంటుంది. 1 పిక్సెల్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ మనకి ఎంత ఉంటుందంటే 1 పాయింట్ ఈక్వల్ టు 2 పిక్సెల్ ఉంటుంది. అచ్చా, ఓకే. అట్లా మనకు. ఓకే, ఇక్కడ మనకు 1 పిక్సెల్ ఈక్వల్ 2 పిక్సెల్ అవుతుంది ఇక్కడ, అంటే హైట్ ఏమో 480 ఉంటుంది, దాని పిక్సెల్స్ ఏమైతే ఉంటుంది, రిజల్యూషన్ 960 ఉంటుంది ఎగ్జాక్ట్ గా. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఎంత అవుతుంది, ఇప్పుడు 479 అవుతుంది. అంటే ఏంటి ఇప్పుడు మీకు అంటే మీకు కింద నుంచి వచ్చే ప్యాడింగే మీకు ఓవరాల్ హైట్ అవుతుంది కదా, అంటే ఏమవుతుంది, మొత్తం కంప్రెస్ అవుతుంది. ఇంకా అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ వ్యూ అనేది కనిపించదు ఇక మీకు. సో రన్ చేసి చూద్దాం, యాడ్ 4 కాన్స్టెంట్ అని చెప్పండి, దానికి ఏం చేస్తారు రన్ చేసి చూస్తున్నాను ఇప్పుడు నేను. మీకు అది కనిపించదు ఇప్పుడు కదా, కనిపించిందా ఇప్పుడు మీకు? కనిపించట్లేదు. అదే ఇప్పుడు మీరు దీన్ని ఒక ఐప్యాడ్ లో కానీ లేకపోతే iPhone 6 లో తీసుకోండి. iPhone 6 లో మీకు హైట్ ఎక్కువగానే ఉంటుంది కదా. iPhone 6 Plus తీసుకుంటాను నేను. iPhone 6 Plus 6. ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు ఏమైంది మీకు, ప్యాడింగ్ తగ్గి 484 మీకు ఏమైంది, కిందికి వచ్చేసింది. ఇంకా అంటే దాన్ని కిందికి డ్రాగ్ చేసుకుంది అనమాట. అది మీకు ఎగ్జాక్ట్ ఏముండాలి, కింది నుంచి 480 ప్యాడింగ్ ఉండాలి, పై నుంచి 80 ప్యాడింగ్ ఉండాలి, అదే చూసుకుంటుంది మీకు. ఇంకా అది అంతే తప్పించి ఇంకేం చూసుకోదు అది. ఆ వ్యూ ఏమైనా కానీ ఇంకా ఏమైనా కానివ్వండి, మీకు కంపల్సరీ ఏమి ఉండాలి, కింద నుంచి 480 ప్యాడింగ్ ఉండాలి, పై నుంచి 80 ప్యాడింగ్ ఉండాలి. అది మీరు ఇంకా ఐప్యాడ్ లో తీసుకుంటే ఏమవుతుంది, ఇంకా మీకు పెద్దగా అయిపోతుంది. ఇంకా చూడండి, 768 ఇంకా హైట్ ఎక్కువ. చూసారా, ఇంకా పెద్దగా వచ్చేసింది కదా. కనిపిస్తుందా గైస్?
కానీ మనకి ఇలా రావద్దు అనుకుంటే ఓన్లీ ఈ ప్యాడింగ్ తోనే ఇదేలాగా నాకు లేబుల్ రావాలనుకుంటే ఏం చేస్తారు, కింద నుంచి ప్యాడింగ్ తీసేయండి. ఓన్లీ మనకు కావాల్సింది ఏమనుకున్నాము, పైనుంచి ఒకటే ప్యాడింగ్ ఉండాలనుకున్నాం కదా, అవునా? పైనుంచి మాత్రమే నాకు 100 పిక్సెల్ ప్యాడింగ్ ఉండాలి, లెఫ్ట్ టు రైట్ మాత్రం 10 పిక్సెల్ 10 పిక్సెల్ ప్యాడింగ్ ఉండాలి అనుకున్నాం కదా. ఓకే, దానికోసం ఏం చేస్తున్నాం మనము, కింద నుంచి ప్యాడింగ్ తీసేస్తే అయిపోతుంది. అప్పుడు కింద నుంచి డ్రాగ్ చేసుకోదు కదా, కింద నుంచి తీసుకోదు కదా అప్పుడు. ఓకే, మీరు పెట్టుకుంటేనేమో పైనుంచి పెట్టుకోవాలి, లేకపోతే కింద నుంచి పెట్టుకోవాలి, అలాగనే ఉంటుంది మనకి యాక్చువల్గా. ఓకే, సో దానికోసం ఏం చేస్తారు, కింద నుంచి ప్యాడింగ్ తీస్తాను. ఇప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది, ఇంకా 21 పిక్సెల్ ప్యాడింగ్ వచ్చేస్తుంది. చూడండి, అవునా? మీకు పైనుంచి ఏమో 100 పిక్సెల్ వచ్చింది, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి 10 పిక్సెల్ వచ్చింది ప్యాడింగ్. అంతే వచ్చిందా? అలాగే దీన్ని కూడా చూద్దాం ఒకసారి. iPhone 4S ఏదో తీసుకుందాం ఇంకా. చూసారా, ఇది iPhone 4S. మనకు పైనుంచి ఎంత వచ్చింది ప్యాడింగ్, 100 పిక్సెల్ వచ్చింది. కింద లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎంత వచ్చింది, 10 పిక్సెల్ వచ్చింది ప్యాడింగ్. ఇలాగా. ఒకవేళ నేను ఇప్పుడు లైక్ నేను లీడింగ్ స్పేస్ అనే కాన్స్టెంట్ తీసేస్తాను, అప్పుడు నాకు ఏమవుతుంది, లీడింగ్ స్పేస్ అంటే లెఫ్ట్ పిన్ తీసేస్తాను, ఇది నాకు లీడింగ్ స్పేస్. అంటే నాకు ఏమవుతుంది, సో లేబుల్ అలాగే వస్తుంది. లేబుల్ అలాగనే వస్తుందా? అలా రాదు. ఎందుకు అంటే మీరు లెఫ్ట్ నుంచి పర్టికులర్ ప్యాడింగ్ అని చెప్పలేదు కదా, అవునా? పర్టికులర్ ప్యాడింగ్ అని చెప్పలేదు కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఈ ప్యాడింగ్ మాత్రమే తీసుకుంటుంది. ఇది ఓన్లీ రైట్ ప్యాడింగ్ ఒకటే తీసుకుంటుంది. ఎంత? 9 పిక్సెల్ ప్యాడింగ్ తీసుకుంటుంది, అవునా? 9 పిక్సెల్ ప్యాడింగ్ తీసుకుని ఏమవుతుంది, లెఫ్ట్కి ఎంతైనా వెళ్ళనివ్వండి, ఇంకా మనకు సంబంధం లేదు. ఇక లెఫ్ట్ మీకు ఎంతైనా వెళ్ళనివ్వండి, మనకి ఏం సంబంధం ఉండదు ఇంకా. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తారు, తీసేయండి. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది, యాక్చువల్గా ఏంటి అంటే మీకు ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి. మీరు ఎప్పుడైనా పిన్స్ కనెక్ట్ చేయండి, ఎప్పుడైనా ఏదైనా పిన్ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఎలా ఉండాలంటే ఆ పిన్ అనేది మొత్తం బ్లూ లైన్స్ లో ఉండాలి. ఓకే, పిన్స్ ఏదైనా మొత్తం కనెక్ట్ చేసి అయిపోయిన తర్వాత మీ వ్యూ అనేది మొత్తం కూడా ఎలా ఉండాలి, బ్లూ బార్డర్ తో ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ఎలా ఉంది మరి ఇది, ఇక్కడ చూడండి ఒకసారి, రెడ్ లైన్స్ లో ఏదో బాక్స్ వచ్చేస్తుంది చూడండి కదా. అంటే దాని అర్థం ఏంటండి, మనం యాక్చువల్గా రాసింది లేబుల్ అనే టెక్స్ట్ ఇంతే రాసాము, స్మాల్ టెక్స్ట్ రాసాము. బట్ మీరు తీసుకున్న దాని విడ్త్ ఎంత ఉంది, చాలా పెద్దగా ఉంది కదా కదా. అప్పుడు అదేం తీసుకుంటుంది అంటే దీని ఓన్లీ దాని టెక్స్ట్ కి సంబంధించిన విడ్త్ మాత్రమే తీసుకుంటుంది. మరి ఇప్పుడు మీరు ఒకటి గమనించారా, ఇప్పుడు మనం లెఫ్ట్ ప్యాడింగ్ పెట్టినప్పుడు మన అది రాలేదు మనకి ఇంతకుముందు. ఎందుకు రాలేదంటారు? ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ ఇటువైపు నుంచి మనకు స్ట్రెచ్ అయిపోతుంది కదా, ఇటువైపు నుంచి స్ట్రెచ్ అయిపోతుంది కాబట్టి మనకు అవసరం లేదు ఇంకా, అది ఆ విడ్త్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది ఇంకా. అంటే మీరు అనేది ఇప్పుడు ఆ బాక్స్ లో లేబుల్ అనేది పడుతుందా అండి? లేబుల్ ఎగ్జాక్ట్లీ. మీరు అలా ఇప్పుడు ఒకవేళ మీకు టెక్స్ట్ కావాల్సినంతే మీకు ఆ లేబుల్ కూడా కావాలనుకున్నారు అనుకోండి, ఏం చేస్తారంటే టెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమాండ్ ఈక్వల్ టు కొట్టండి. కమాండ్ ఈక్వల్ టు కొడితే ఏమవుతుంది, మీ ఆ లేబుల్ సంబంధించిన ఆ టెక్స్ట్ కి సంబంధించినంత వరకు విడ్త్ వచ్చేస్తుంది మీకు, అండ్ హైట్ కూడా అంతే వస్తుంది ఇంకా. ఓకే, ఇప్పుడు మీకు ఏమవుతుంది, చెప్పండి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ మేమంతా వాడతాం ఇవి. వాడాలి కదా, ఎందుకంటే ఇప్పుడు మీరు
డెవలప్మెంట్ చేసేది ఒకటే మొబైల్ చేయరు కదా. ఓకే. ఇవన్నీ అన్ని మొబైల్స్ కి సెట్ అవ్వాలంటే కంపల్సరీ మీరు పిన్స్ కనెక్ట్ చేయాల్సిందే. ఓకే. అంటే ఇప్పుడు iOS డెవలప్మెంట్లో యూజర్ ఇంటర్ఫేస్ కూడా బిల్డ్ చేసుకోవాలా మేము? చేయాలి కదండి. ఓకే. మీరు ఐఓఎస్ అనే కాదు, ఇప్పుడు ఆండ్రాయిడ్ తీసుకున్నా కానీ లేకపోతే విండోస్ తీసుకున్నా కానీ, ఇంకా ఆండ్రాయిడ్ అయితే మీరు నానా కష్టాలు పడాలి ఇంకా. అవునండి. అంటే మీరు కొంచెం లాజిక్ ఆలోచించి పెట్టేయచ్చులే కానీ, ఇంకా మీరు ఆండ్రాయిడ్కి అయితే మీకు XML ఫార్మాట్ రావాలి. XML ఫార్మాట్ లో వాళ్ళు చేస్తారనమాట. అదొక్క XML యూజ్ చేసుకొని వాళ్ళు ఈ పిన్స్ అయినా కనెక్ట్ చేసుకుంటారు. Yeah. ఎందుకంటే వాళ్ళకి డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఫంక్షనాలిటీ ఉండదు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చింది వాళ్ళకి డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ. కొత్తగా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏంటి అంటే ఓన్లీ వాళ్ళు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు అంతే. ఈ పిన్స్ అని వాళ్ళకి ఎలా కనెక్ట్ చేసుకుంటారు అంటే XML ఫార్మాట్ లో, XML అనేది దాని ఏమంటారు ప్రిపేర్ చేసుకొని దాంట్లో కనెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఆ XML రాయాలంటే మనకు చాలా కష్టం అండి. ఓకే, దేని దానికే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇంకా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇది కదా. జస్ట్ మీరు ఆలోచించి పెట్టండి. జస్ట్ మీకు ఒక చిన్న లాజిక్ దొరికితే చాలండి అంతే. ఇంకా మీకు ఎలాగో ఇప్పుడు ఏంటి, మీకు ఒక లేబుల్ అనేది కంపల్సరీ ఎలా ఉండాలి అంటే రైట్ నుంచి రావాలి లేకపోతే లెఫ్ట్ నుంచి రావాలనుకోండి, ఏం చేస్తారు? ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు మీకు ఒక UI చూపిస్తాను మీకు, దాన్ని బట్టి నాకు చెప్పండి. ఇప్పుడు సపోజ్ నాకు నాకు ఈ డన్ అనే బటన్ ఉంది కదండి, డన్ అనే బటన్ ఉంది కదా. ఇప్పుడు దాన్ని ఎలా కనెక్ట్ చేసుకుంటారు చెప్పండి మీరు? కనెక్ట్ చేసుకోవాలా? ఇప్పుడు ఆ బటన్ నేను తీసుకుంటాను. సరే, ఒక బటన్ తీసుకుంటాను నేను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు అలా రావాలి అంటే ఆ కలర్స్ వేరే ఇద్దాం మనం. ఓకే, ఇప్పుడు నేను ఇలా తీసుకుంటున్నాను, ఈ లేబుల్ తీసేద్దాము. ఇప్పుడు మీరు చెప్పాలి అది నాకు లాజిక్ ఆలోచించి చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇలా తీసుకున్నాను నేను, దానికి ఒక ఏదైనా బటన్ అంటాము, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి ఇద్దాం. ఓకే, దీనికి ఇలా ఇచ్చాను నేను ఇప్పుడు. ఓకే, నాకేంటి అంటే ఇప్పుడు నాకు ఒకసారి UI చూడండి. మాకు UI చూసాక మీరు చెప్పండి నాకేంటి అంటే ఇప్పుడు ఇది ఈ డన్ అనే బటన్ ఏ డివైస్ లో తీసుకున్నప్పటికి కూడా నాకు అలాగే ఉంటుంది. అంటే ఏంటి, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి ఏమో 15 పిక్సెల్ ప్యాడింగ్ ఉంది, రైట్ నుంచి కూడా 15 పిక్సెల్ ప్యాడింగ్ ఉంది. ఓకే, అండ్ బాటమ్ నుంచి ఒక 10 పిక్సెల్ ప్యాడింగ్ ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి చెప్పండి నాకు. ఓకే, ఎక్స్పోర్ట్కి వెళ్ళండి. ఓకే, కింద నైబరింగ్ డిస్టెన్స్ అని మధ్యలో బటన్ కిందకి, అంతేనా? కింద మీకు మధ్యలో తీసుకోండి. కాన్స్టెంట్ మార్జిన్స్ తీసేయండి. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి ఇది హారిజాంటల్లీ సెంటర్, వర్టికల్లీ సెంటర్ పెట్టండి ఫస్ట్. ఓకే, పెట్టాను. పెట్టిన తర్వాత ఇవి దీన్ని తీసుకొని ఇప్పుడు దీని ప్రకారంగా మీరు ఇక్కడ నుంచి సెంటర్ పెట్టుకోండి. 15 ఇప్పుడు పై నుంచి సెంటర్ నుంచి ఎంత దూరంగా ఉండాలో అంత పెట్టండి. లెఫ్ట్ అండ్ రైట్ 15 ఇవ్వండి, డౌన్ 10 ఇవ్వండి. ఇలానా? కానీ అది విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఉండాలి. ఓకే అండి. ఓకే, ముందు మనం ఇలా కనెక్ట్ చేసుకుందాం కదా. ఓకే, ఇది పెట్టుకోవాలి కదా. ఓకే, ఫస్ట్ దీనికి ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం. ఇప్పుడు సేమ్ చేద్దామా మళ్ళీ మీరు చేస్తున్నట్టు? హారిజాంటల్లీ వర్టికల్లీ సెంటర్. ఓకే, బాగానే ఉంది. ఇంకో ఏంటి, ఇది తీసేయమన్నారు, ఇది పెట్టమన్నారు, అంతేనా? ఓకే, కరెక్టే.
సరే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమవుతుందో మీరు చెప్పిన దాని ప్రకారం. చూడండి ఒకసారి ఎలా వచ్చింది చూడండి. ఓకే. అంటే మీరు హారిజాంటల్ గా వర్టికల్ గా ఎలా కనెక్ట్ చేద్దాం అనుకున్నారు? అంటే ఎందుకు కనెక్ట్ చేద్దాం అనుకున్నారు? అసలు నేను ఏమనుకున్నానంటే ప్రతి డివైస్ లో సెంటర్ పాయింట్ ఉంటుంది కదా ఖచ్చితంగా. అవును, ఇక్కడ సెంటర్ పాయింట్ తో పనే ఉంది అబ్బా. ఇక్కడ చూడండి ఒకసారి. అయితే ఆ సెంటర్ పాయింట్ ని రిఫరెన్స్ గా తీసుకొని అక్కడ నుంచి మనం డిస్టెన్స్ పెట్టామనుకో, అసలు ప్రతి డివైస్ కి సెంటర్ వస్తుంది, ఆ సెంటర్ నుంచి కిందికి వస్తుంది కదా అనుకున్నాను. అలాంటప్పుడు మీకు బాటమ్ స్పేసింగ్ ఎందుకు ఇచ్చారు మరి కదా? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం బాటమ్ స్పేసింగ్ ఒకటే తీసుకుంటే అయిపోతుంది కదా. ఓ ఓకే. దాని డిఫరెన్స్ ఎందుకు తీసుకోవాలి? యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకు అంటున్నాను నేను, ఇది అవసరం లేదు కదా, ఇది అవసరం లేదు మీకు, మళ్ళీ ఇది కూడా అవసరం లేదు. లాజిక్ కరెక్ట్ అది. ఓకే, మీరు అనుకున్నది కరెక్టే. కాకపోతే ఏంటి అంటే రిఫరెన్స్ అనేది అవసరం లేకుండా ఇప్పుడు మీరు డైరెక్ట్ గా కింద నుంచి బాటమ్ ప్యాడింగ్ ఇచ్చేసి అయిపోతుంది కదా. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నాకు లెఫ్ట్